3 రోజులు ఉండాలంటే నాకు షుగర్ ఉంది, బీపీ ఉందయ్యా, నేను మాత్రం నాకు చెమటలు పడతాయి. సరే అట్లా అనుకో. మీరేం చేయొచ్చు, వారానికి ఎట్లయినా సరే దేవుడికి మనం 3 రోజులు 6 పూటలు చెల్లించాలి ఉపవాసం. అలా చేస్తే ఏమవుతుందంటే వరుసగా ఉండలేకపోతే బుధవారాలు ఉన్నాయిగా, 4 బుధవారాలు ఉన్నాయి, వాటిలో ఒక్కొక్క పూట 4 పూటలు వెళ్ళిపోతాయి. ఇంకా దేవుడికి ఎన్ని ఉంటాయి, ఇంకా 2 ఉంటాయి. అది బల్లారాధనప్పుడు ఉంటుంది, శనివారం 1 పూట, అప్పుడు కొట్టేయండి. ఇక అంతేగాని అయ్యా ఉపవాసాలు పెట్ట, మాకు అన్నం పెట్టాయా, అన్నం లేని జబ్బులన్నీ వస్తాయి. ఓకేనా? ఏముందిలే అయ్యగారులు ఇంతే చెప్తారు అనుకుంటున్నారా? దేవుడు ఆదాము అవ్వల్ని ఏమన్నాడు, పండు తినొద్దు అన్నాడు. మేము ఎందుకుంటాం, పల్లెం నిండా కోసి తినింది, ఏమైంది, పాపం వచ్చి పడింది. పాస్టర్ గారు తినొద్దు అన్నప్పుడు ఏం చేయాలి, తినకూడదు వస్తే ఎందుకులే వచ్చే నలుగురికి మనమేం ఉపవాసం, అయిపోయాక ఉప్మా పెట్టి పంపిద్దామంటారు. కుదరదు. ఉపవాసం అంటే ఉపవాసమే. దేవుడికి స్తోత్రం కలిగినగా. అలా చేసి చూడండి, అసలు నీకు ఏ జబ్బు రాదు. నేనే సాక్ష్యం, ఇది దేవుడి సన్నిధిలో నిలబడి చెప్తాను. మా వాళ్ళని అడగండి, అయ్యగారు ఎప్పుడైనా హాస్పిటల్లో పడ్డారు, గుచ్చారా కెనాలని, బుజ్జమ్మ వీళ్ళు కూడా వస్తున్నారు, డాక్టర్ గారి భార్య వీళ్ళందరూ. ప్రియాంకని కూడా అడగండి, మా పెళ్ళి 12-13 సంవత్సరాలు, ఏనాడు ఒక కెలైలు నాకు పెట్టినట్టు అడగండి. ప్రభుకి స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే నన్ను నేను అతిశయించుకోవటానికి కాదు, మీరు కూడా ఉపవాసం చేస్తే అంత ఆరోగ్యవంతులు అవుతారని, అంత బలవంతులు అవుతారు. షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు, గుండె జబ్బులు, నానా రకాలైన బలహీనతలు ఉన్నాయి వాళ్ళ లోకంలో. ఇవన్నీ పోవాలి అంటే ఉపవాసం కూడా దేవుడికి చెల్లించాలి. ఇది కుటుంబ ఉపవాసం. అది 2వది. 3వ ఉపవాసం అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 1వ వాక్యం నుంచి 3వ వాక్యం వరకు. అర్థమైతేనేగా 4 రకాల ఉపవాసాలు ఉన్నాయి బైబిల్లో. ఒకటి వ్యక్తిగత ఉపవాసము, 2వది కుటుంబ ఉపవాసము, 3వది అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 3వ వాక్యం. అంతియోకులో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన బరియస్, సౌలు అను ప్రవక్తలను బోధకులు ఆ సంఘంలో ఉన్నారు. బాగా వినండి, వెల్లదలో మీరు ఎట్టున్నారో వాళ్ళు కూడా ఆ ఊర్లో ఉన్నారు, అంతియోకాలో. వారంతా ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని. ఆమేన్. దేవుడికి స్తోత్రం. మీకు అర్థమైపోయింది ఇప్పుడు. ఇది అంతియోకాలో సంఘం ఉంది, సంఘంలో పాస్టర్ గారులు, ప్రవక్తలు, పెద్ద పెద్ద దైవజనులు, ఈ సౌలు కూడా పౌలుగా మారి అదే సంఘంలో కూర్చున్నారు. బర్నబాసు, నిగేర్ వీళ్ళంతా కూర్చొని అంతియోక సంఘంలో ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఉపవాసం ఉండి ఆరాధన చేస్తున్నారు. ఎవరు వీళ్ళంతా? ఏ ఉపవాస ప్రార్థన ఇది? సంఘ ఉపవాస ప్రార్థన. చెప్పండి అందరూ, ఏ ఉపవాస ప్రార్థన? ఇప్పుడు మనం చేయట్లా, పాస్టర్ గారు మీరు, ఇది సంఘ ఉపవాస ప్రార్థన. అట్లా దీన్ని ఏమన్నారంటే చర్చ్ ఫాస్టింగ్. సంఘ ఉపవాసం ఉండాలి, సంఘంలో పెద్దల ఉపవాసం ఉండాలి, పాస్టర్ గారు, పిల్లలు, మీరు అంతా కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తారు? మనలో ఉన్న నాయకుల్ని అభిషేకించుతారు, మిమ్మల్ని అభిషేకించుతారు, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తారు. నన్ను కొత్త సంఘాలు ఏర్పడతాయి. రమేష్ పాస్టర్ గారిని ఇంకో చోట కూడా దేవుడు తీసుకెళ్తారు. అట్లాగూ దేవుడు మిమ్మల్ని విస్తరింపజేస్తారు. కాబట్టి ఇది ఏ ఉపవాస ప్రార్థన? సంఘ ఉపవాస ప్రార్థన. కొంతమంది వ్యక్తిగత ఉపవాస ప్రార్థన బాగానే చేస్తారు ఇంట్లో కాబట్టి. సంఘంలోకి రండి అంటే నేను అక్కడికి రాను, నాకు సిగ్గన్న. సంఘంలో కూడా మీరు ఉండాలి. సంఘంలో కూడా కూడుకొని ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. దైవజనులతో, బోధకులతో, సేవకులతో, నాయకులతో, సంఘ పెద్దలతో, విశ్వాసులతో అందరం కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తారు, మనల్ని పవిత్రపరుస్తారు. ప్రియులారా, ఆ రీతిగా మనము ఆశీర్వదించబడతాం. మరి పాస్టర్ గారు ఎక్కడ దేవుడు కనపడలేదుగా మనకి అనుకుంటున్నారు మీరు దేవుడికి కనపడకపోవచ్చు, మనకి దేవుడు కనపడకపోవచ్చు, మన కళ్ళతో ఇక్కడ దేవుడి సన్నిధిని, దేవుడిని చూడలేకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం మనల్ని ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు. ఆయన మనల్ని చూస్తారు. ప్రభుకు స్తోత్రం కలిగినగా. మీకు అర్థమైతే చెప్తా వినండి.
ఓ పాస్టర్ గారు, రమేష్ పాస్టర్ గారు లాగానే ఓ పాస్టర్ గారు ఇట్లా ఆరాధన నడుపుతూ ఉండేవాడు. ఆ చర్చిలో 2 కళ్ళు లేని ఒక గుడ్డేమో ఆరాధనకు వచ్చేదాన్ని. అయ్యగారు ప్రార్థన చేశారు, చక్కగా విశ్వాసాన్ని పొందుకొని కళ్ళు లేకపోయినా దేవుణ్ణి స్తుతించడం, దేవునికి ఇవ్వటం అన్నీ నేర్చుకుంది. అయితే ఏ ప్రార్థన పెట్టినా ముందు ఆమె వచ్చి కూర్చునేదాన్ని. కోడిక, స్తుతి కోడిక, ఉపవాస కోడిక, ఆరాధన కోడిక, ఇది స్వార్థ సభ, బహిరంగ సభ, అన్నిటికీ అందరు ఏమే నీకు ఎట్ట పనులు అవుతున్నాయి అన్నీ, ఏమైనా నాకు కళ్ళు లేవే, 6 అయ్యే పని నేను 5 చేసేసుకుంటా, ఇట్లా అందరికంటే ముందు వచ్చేది. మళ్ళీ ఎవరినో బతిమలాడుకోవాలి, నేను నా మనవడినో మనవరాలు నా చర్చి తీసుకోపోరా అని మళ్ళీ వాడిని టయానికి తీసుకురా, అట్లా ఆమె టయానికి వచ్చింది. అయితే పాస్టర్ గారు ఒకరోజు ఇట్లాగే క్రిస్మస్ వేడుక పెట్టారండి. క్రిస్మస్ వేడుకలో కూడా అందరికంటే ముందు వచ్చి కూర్చుందంట. ఈ పాస్టర్ గారు వాళ్ళు ఇంకా స్టేజీ కడతా, అది కట్టలేదు ఇది కట్టలేదు, అరే బ్యానర్ అటు సరిపడి ఇటు సరిపడి ఏమో కాళ్ళు తగిలి పాస్టర్ గారి కాళ్ళు తగిలి, ఏమి శాంతమ్మా ఈ ఈ క్రిస్మస్ కొడికి రాకపోతే ఏమైంది నీకు, వాళ్ళు వేసే డ్యాన్సులు నీకు కనపడతాయా, వాళ్ళు వేసే రంగులు ఆ డ్యాన్సులు నీకేం కనపడతాయి, కొద్ది రావచ్చుగా అన్న పాస్టర్ గారు. ఆమె అయ్యా అయ్యా అటన్మాక అయ్యా అయ్యా అనింది. అనేసరికి ఏం చెప్పింది తెలుసామా, అయ్యా నేను డ్యాన్సులు చూశాను, నాకు కళ్ళు ఏడున్నాయ్యా, నాకు 2 కళ్ళు లేవు, నాకు వినపడటమే తప్ప కనపడదయ్యా. నేను డ్యాన్సులు చూడటానికో ఇక్కడ జరిగే ప్రోగ్రాం, ఆ స్టారులు, ఆ డెకరేషన్లు చూడటానికి నేను రాలేదయ్యా, నాకు 2 కళ్ళు లేవు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నన్ను చూసే దేవుడు ఇక్కడ ఉన్నాడయ్యా, నేను ఆయన్ని చూడలేను, ఆయన నన్ను చూస్తాడయ్యా, అందుకే శాంతం వచ్చిందా రాలేదా అని ప్రభు నన్ను చూస్తాడయ్యా, అందుకే నేను వచ్చాను నిన్న. వెంటనే పాస్టర్ గారు మోకాళ్ళు వేసి, శాంతమ్మా నీకు ఎంత మంచి విశ్వాసం ఉంది శాంతమ్మా అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. మనం దేవుణ్ణి చూడలేకపోవచ్చు ఈ కళ్ళతో, ఏడండి దేవుడు రమేష్ గారు అనొచ్చు మనం, కానీ దేవుడు నిన్ను ఖచ్చితంగా చూస్తున్నాడు. అది గుడ్డేమకి అర్థమైంది, కళ్ళు లేనావుకి. అది చెప్పగానే పాస్టర్ గారు ఇంకా ఎంతో విశ్వాసాన్ని తెచ్చుకొని సంఘంలో శాంతం లాంటి విశ్వాసం మనకు ఉండాలని చెప్పారు. సో ఇది సంఘ ఉపవాసం. సంఘం ఉపవాసం ఉన్నప్పుడు సంఘంలో కూడా మీరు రావాలి. అనే మొన్నేనండి వ్యక్తిగతంగా ఉపవాసం చేసుకున్న బుధవారం, మళ్ళీ నేను ఏడొచ్చాని కుదరదు, అది నీ పర్సనల్. ఇదేం ప్రార్థన? సంఘ ఉపవాస ప్రార్థన. 4వ ఉపవాస ప్రార్థన న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం 26వ వాక్యం. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 26వ వాక్యం. ఇది చివరి ఉపవాస రకం. 4 రకాలైన ఉపవాసాలు బైబిల్లో ఉన్నాయి. ఇశ్రాయేలీలలో 20వ అధ్యాయం 26వ వాక్యం. న్యాయాధిపతులు వీరందరూ పోయి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని ఉపవాసముండి దహన బలులు సమాధాన బలులు. ఆమేన్. దేవుడికి అందరూ స్తోత్రం చెల్లించుదాం. ఇదే ఉపవాస ప్రార్థన అంటే సర్వసభ్యం, సమాజం అంతా కలిసి చేసే ఉపవాసం. 4వ ఉపవాసం. వాళ్ళు ఇజ్రాయేలీలు 12 గోత్రాలు, ఒక గోత్రం ఉపవాసానికి రాలా. ఇజ్రాయేల్ దేశం మొత్తం ఉపవాసం చేసింది. అంటే దేశమంతా కలిసి చేసే ఉపవాసం. అదొక మీరు పాస్టర్ గారు ఏం చేస్తున్నారు, అన్ని సంఘాల వాళ్ళని ఇక్కడ పిలుస్తారు రేపు. దేనికి? మా సంఘం ఉపవాసం ఉంది 40 రోజులు, నా సంఘం ఉపవాసం చేశారు 40 రోజులు. సామూహికంగా అందరూ కలిసి మళ్ళీ ఉపవాస ఫలాన్ని దేవుడికి సమర్పిస్తాము. మందిరానికి వచ్చేవాళ్ళు గుడికి ఆ కానుక తెస్తారు, ఆ ఫలం తెస్తారు, అట్టికాయలు తెస్తారు. ఇప్పుడు అసలు అట్టికాయలు తెచ్చేవాళ్ళు తీసపోయేవాళ్ళే తప్ప తెస్తున్నారు అట్టికాయలు. మా చిన్నతనంలో అట్టికాయలు తెచ్చేవాళ్ళు, జాంకాయలు తెచ్చేవాళ్ళు, 2 బొచ్చలో పోసేట కలిపి ఇదిగో పలహారం ఇవాళ ఎవడు పెడతాడా అని వచ్చేవాళ్ళే తప్ప పలహారాలు తెచ్చేవాళ్ళే. పెద్ద బొచ్చలు ఉండేవి చర్చిలో అక్కడ మూలన. అసలు ఆ జాంకాయలు ఎడిపోయినాయో, ఆ అట్టికాయలు ఎడిపోయినాయో, అసలు ఏవీలు అందరూ తినిపోయేవాళ్ళే తప్ప తెచ్చేవాళ్ళు లేకుండా పోయారు. కొబ్బరి ముక్కలు అన్నీ కొట్టి పంచదార కలిపి పెడితే తీయంగా ఉండేది. ఇంటికి పోయేదాకా కూడా అన్నం అయ్యేది కాదు. ఎవరు మీరు తిన్నారా పిల్లలు? ఈ పిల్లలు మీరు తిన్నారా? కొబ్బరి ముక్కలు తిన్నావు చర్చిలో? మాకేం తెలుసు రాజన్నమ్మ. మన చిన్నతనంలో పెద్ద రాతండి బొచ్చల్లో కలిపేవాళ్ళు వేస్తే అసలుకి నాకు పెట్టాడు దేవుడి భోజనం కాదు, దేవుడి పలహారం అసలు లేవు. ఇప్పుడు మొత్తం పోయినాయి. తేవాలి మనం దేవుడి సన్నిధి. అది మనం తెచ్చే అర్పణ ఫలం.
కానీ ఉపవాస ఫలం ఏంటో తెలుసా? ఏమీ తినకుండా సంఘమంతా దేవుడికి ఉపవాస ఫలమును అందించడం. దానికి దేవుడు మనకేమిస్తారు? ప్రతిఫలం. అందరు చెప్పండి, ఏ ఫలము? మనం ఖాళీ కడుపుతో ఉపవాస ఫలము దేవుడికి సమర్పిస్తే ఆయన మనకి మరలా ప్రతిఫలం ఇస్తాడు. ప్రభుకు స్తోత్రం. బైబిల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన అంగీకరించబడింది. ఒక్క ప్రార్థన కూడా దేవుడు దాటిపోలేదు. మీరు 40 రోజులు మీ పాస్టర్ గారు, రమేష్ గారు, మణిమ్మ గారు ఏ ప్రార్థన అయితే మీరు వచ్చినా రాపోయినా జరిపించారో ప్రతి ప్రార్థన అంగీకరించబడింది కాక, ప్రభు మీకు దీవెన ఇచ్చేది కాక. మీతో పాటు మరికొంతమంది ఉపవాసాలు ఎక్కడ జరుగుతున్నాయి? మన వెల్లదిలో పాస్టర్ గారు ఉన్నారంటే రమేష్ గారని ప్రజలు వెతుక్కుంటూ వచ్చుకుని కాక. మీరు ఖచ్చితంగా సాక్ష్యం చెప్తారు. ఈ 40 రోజులు అయిపోయాక, రేపు మహోత్సవం అయిపోయాక పాస్టర్ గారి పేరు మొత్తం తెలుసుకొని, అయ్యా ఫలానా రమేష్ గారు ఉన్నారండి ఎక్కడ చర్చి అని ప్రజలు వెతుక్కుంటూ వచ్చుకునిగాక. ఇది దేవుడు ఉపవాసంలో ఉండే గొప్ప ఫలం. అంటే 4 రకాల ఉపవాసాలు ఉన్నాయి బైబిల్లో. ఒకటి వ్యక్తిగత ఉపవాసము, కుటుంబ ఉపవాసము, సంఘ ఉపవాసము, దేశమంతా కలిసి సర్వ సమాజం అంతా కలిసి చేసే ఉపవాసం. మరి ఇప్పుడు ఇన్ని ఉపవాసాల్లో దేవుడు చెప్పొద్దు అన్న దేన్ని? పర్సనల్ ఫాస్టింగ్, వ్యక్తిగత ప్రార్థనని బయట వాళ్ళకి చెప్పాల్సిన పనిలే. అది యేసు ప్రభువు వారు చెప్పింది. నీ పర్సనల్ ఫాస్టింగ్ ప్రేయర్ గదిలోకి పోయి చక్కగా తలుపేసుకొని అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకో, నీకు ఫలం దొరుకుద్ది. అయితే సంఘ ఉపవాసాలు ఉన్నాయి, అందరికీ చెప్పొచ్చు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? న్యాయాధిపతులు 20వ అధ్యాయం 26లో దేశంలో ఉన్న ప్రజలందరినీ పిలిచారు. అన్నా రండ్రా అని చెప్పి. ఇజ్రాయెల్ దేశం 12 గోత్రాలంటే మన వెలదంతే ఉందనుకుంటున్నారేమో. దాను మొదలుకొని బేర్షబా వరకు బౌండరీలు ఉన్నాయి వాళ్ళకి. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఇంచుమించు 1 రోజు పట్టుద్ది. ఆ రోజు ప్రజలందరినీ పిలిపించి మిస్పాలో కూడుకొని సమూయేలు ప్రవక్తను పెట్టుకొని ఏం చేయమంటావు అంటే, తినకుండా ఉపవాసాలు ఉండండి, మీకోసం మీ ప్రజల పాప క్షమాపణ పొందేటట్లు, జబ్బులు పోయేటట్లు, అప్పులు పోయేటట్లు, శత్రువు వెనుదిరిగి వెళ్ళిపోయేటట్లు, అలాగే మన మీద కత్తి తీసి ఉన్న శత్రువులు వదిలి పారిపోయేటట్లు, మనకు పొంచి ఉన్న ప్రమాదాలు పోయేటట్లు మీరు దేవుడి సన్నిధిలో ఏడవాలి, ప్రార్థన చేయాలి. చివరికి దహన బలులు, సమాధాన బలులు దేవుడికి సమర్పించి దైవజనులు దీవించగా మనం వెళ్ళాలి. మీకు విషయం చెప్పాలి. ఈరోజు కమ్మగా భోజనం పెట్టి మా చర్చికి రండి, మా చర్చికి రండి, విందు భోజనం అన్నీ పెట్టి పంపించే వాళ్ళు ఉన్నారు. కానీ ఉపవాసన ప్రార్థనలు జరిగించేవాళ్ళు కొద్దిమందే. మీరు అదృష్టవంతులు. ఇంత పల్లెటూరులో మంచి దైవజనుని దేవుడు మీకు ఇచ్చారు, మంచి దైవజనురాలను ఇచ్చారు. కొంతమంది మిమ్మల్ని ఉపవాసం పెట్టి వాళ్ళు భోజనం చేసేవాళ్ళు ఉంటారు. సంగమా ఉపవాసం అంటారు, ఇంటిపై బొచ్చడు తింటారు. ఈ అన్నోళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. ప్రియులారు, మీకోసం ప్రార్థన చేసి ముందుండి మీకు ఉపవాసాన్ని నేర్పించాకే మిమ్మల్ని ఉపవాసం నడిపించారు. ఎంతగా మీరు ఉపవాసం ఉంటున్నారా? మీరు కూడా ఇంటిపై గప్సిప్ ఎవరు తెలుగు తిని ముద్దుడుచుకుంటున్నారా? ఉపవాసం ఉంటున్నారుగా? ఒక్క పూటగా నైట్ తింటున్నారా, పగలు తింటున్నారా? ఎప్పుడు పడితే అప్పుడే తింటున్నాడు. ఎప్పుడు తింటున్నారు? మధ్యాహ్నం తినేది, నైట్కి అవసరం లేదు. చక్కగా మీకోసం వాళ్ళు ఎన్ని పనులు ఉన్నాయి అన్ని పక్కన. అన్న లెక్చరర్ మంచి కైవేరి కాలేజీలో, మరి అక్కడ ఆ పని చేసుకొని మళ్ళీ పరిగెత్తుకొచ్చి అక్కకు ప్రార్థన చేసి మీ అందరి కోసం మీరు పాల్గొంటే మీరు ఏం చూస్తారు తెలుసా? ఆశీర్వాదాన్ని చూస్తారు, అభివృద్ధిని చూస్తారు. పక్క వాళ్ళని చూడొద్దు అసలు, పక్క సంఘాలను చూడొద్దు అసలు. వాళ్ళతో మనకు అవసరం లేదు. వాళ్ళు నడిపించే సేవకులు. మీకు మంచి దైవజనుడిని, మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చారు. చక్కగా ఉపవాసం ఉంటే మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయి. అలాంటి కృప ప్రభు మీకు దయచేయను గాక. మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకో, ఏంది ఉపవాసాలన్నీ బయటికి చదువుతున్నారు, బ్యానర్లు కొట్టారు అంటే ఇది చెప్పను. అరే బాబు, అది వ్యక్తిగత ప్రార్థన అయ్యా, మరి సంఘంలో 4 రకాల ప్రార్థనలు ఉంటాయి బైబిల్లో అని చెప్పండి. రైట్? సరే, ఇప్పుడు అసలు ఉపవాసం ఉంటే ఏంటి ప్రయోజనం? దానివల్ల 10-15 నిమిషాలు చెప్పి ముగించేద్దాం. బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వాక్యం. ఏంటి ఉపవాసం ఉంటే ప్రయోజనం ఏంటి పాస్టర్ గారు? మేము ఉపవాసం చేస్తాం ఇప్పుడు, దానివల్ల ఏంటి మనకి ప్రయోజనం అంటే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 10వ వాక్యం. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలను అగుదురు. దేవుడికి అందరూ స్తోత్రం చెల్లించుదాం. మీరు దుష్టులు దుష్ట కార్యాలు చేస్తారు గనుక ఏ దుష్టుడు ఈ సంగతులు గ్రహించరు. అది చూడండి. సరే, థ్యాంక్ యూ అన్న. వినండి, ఇక్కడ ఉపవాసం ఉన్న ఆయన ఎవరు? దానియేలు గారు. మీరు 10వ అధ్యాయం చదివితే 10వ అధ్యాయంలో ఆయన
3 వారాల ఉపవాసం, 21 రోజుల ఉపవాసం ప్రారంభించబడింది. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయనకి ఏం బయలుపరిచారంటే, ఇదిగో వ్యక్తిగత ఉపవాస ప్రార్థన అయినా, కుటుంబ ఉపవాస ప్రార్థన అయినా, సంఘ ఉపవాస ప్రార్థన అయినా, తర్వాత సామూహికంగా దేశమంతా సామాజికంగా కలిసి కూడుకుని చేసే ఉపవాస ప్రార్థన అయినా వారు ఏమవుతారంట, వారి ప్రాణము ఏమవుతుందని చదివాం 12వ అధ్యాయం. ఇదే ఒకసారి చదవండి, 12వ అధ్యాయం 10వ వాక్యం, దానియేలు ఫస్ట్ లైన్. తమ్మును శుద్ధిపరచు. అందరు చెప్పండి, ఒక్క నిమిషం. శుద్ధి చేసుకుంటారు. ఉపవాసం ఉండటం వల్ల ఏమవుతాం మనం? శుద్ధి కలుగుద్ది, పాప శుద్ధి. అందరికి ఏ ఏ పాపాలు ఉంటాయి? ఇంటి పాపం, ఒంటి పాపం, కంటి పాపం, అలాగే ఇంట్లో ఉండే పాపాలు, కంటి దోషం, పంటి దోషం, ఒంటి దోషాలు ఉంటాయి. ఇవన్నీ పోవాలి అంటే ఏం చేయాలి? ఉపవాసం ఉన్నప్పుడు మనకి శుద్ధి కలిగిద్ది, బుద్ధి వచ్చింది. అమ్మో యేసయ్య, నా కంటి పాపం, చెవుల ద్వారా పంటి పాపం, ఏదో తినకూడదు తినేసి, కంటి పాపం చూడకూడదు చూసేసి, ఒంటి పాపాలు ఏదో తెలియక అంటించుకున్నాయి, ఇవన్నీ ఉంటాయి. ఇంటి శాపాలు ఉంటాయి. ఇవన్నీ పోవాలి అంటే ఉపవాస ప్రార్థన వెరీ ఇంపార్టెంట్. అది నీకు దేవుడు దీవెన కలుగజేస్తుంది. దానియేలు గారు ప్రవచనం చెప్పి ఏమంటున్నారంటే, ఇదిగో అపవిత్రతలో ఉన్నవారు శుద్ధి నొందుతారు ఉపవాసం చేస్తే. దేవుడు మీ ఇళ్ళన్నీ శుద్ధి చేయునుగాక. ముందు మన ఒంటిని శుద్ధి చేయునుగాక. నిన్ను పట్టుకున్న వాళ్ళందరూ శుద్ధులు అవుతురుగాక. మీరు రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇంటికి పోతారుగా, మీ ఇంట్లో పాదాలు నిలిపిన మీ ఇల్లు శుద్ధి అవునుగాక. మన మందిరాన్ని కూడా దేవుడు ఎప్పుడు పరిశుద్ధపరుస్తారు. ఇక్కడ నుంచి వచ్చే పరిశుద్ధత బయటకు వెళ్ళిపోయి అన్ని జనులు కూడా పరిశుద్ధతకి కారకులు అవుతారు. వారిని కూడా దేవుడు పరిశుద్ధపరుస్తారు. సో ఇదే దానియేలు చెప్పింది. మన ప్రాణ, ఆత్మ, దేహం ఏమవుద్దంట? శుద్ధి అవ్వబడుద్ది. అది మొదటి ఆశీర్వాదం ఉపవాసం ఉంటే. ఏందండి ఉపవాసం ఉంటే అంటే శుద్ధి కలుగుద్ది. రెండోది ఏంటిది? దాని పక్కనే ప్రజలు ఏమవుతారంట? శుద్ధి నొందుతారు, ప్రకాశమానం. అందరు చెప్పండి, ఏమానం? ఏంది ప్రకాశం అంటే? వెలుగు. అందరు చెప్పాలి, ఏమైందా? చీకటి పోయి వెలుగు కలుగుద్ది. ప్రజలు ప్రకాశించడం ప్రారంభిస్తారు. అప్పుడు దాకా భయపడి అప్పులకి, జబ్బులకి, రోగాలకి, శ్రమలకి, శోధనలకి దాగి ఉన్న ప్రజలంతా ఏమవుతారంటే ప్రకాశించడం ప్రారంభిస్తారు. మోసే 40 పగలు 40 రాత్రులు ఎవరితో ఉన్నారు? దేవుడితో ఉపవాసం ఉన్నాడు. అసలు ఆయన 40 పగలు 40 రాత్రులు అన్నం తినలేదు. అన్నము పానము మాని 40 రోజులు దేవుడితోనే ఉన్నాడు. ధర్మశాస్త్రం రాయమని చెప్పాడు. మందిరం ఎలా కట్టాలి, ఇదిగో మందిరంలో యాజకత్వం ఎలా జరగాలి, గుడారం ఇంత హైట్ ఉండాలి, ఇళ్ళు మొయ్యాలి, ఇవన్నీ చెప్పడానికి 40 పగళ్ళు 40 రాత్రులు పట్టింది. మరి ఆ 40 రాత్రులు 40 పగళ్ళు మోసే దిగేటప్పుడు, 108కి ఫోన్ చేయండి రా, 40 రోజులైంది నాకు అన్నారా? అన్నారు. మోసే దిగొస్తే వారి మోసే ముఖాన్ని వాళ్ళు చూడలేకపోయారు. అమ్మో మోసే, నీ ముఖం ఇంకా చూడలేకపోతున్నావు అయ్యా. 40 పగలు 40 రాత్రుంటే మోసే ముఖము ప్రకాశించింది. వెంటనే ఆయన ముఖం మీద ఏమేశారు? చున్నీ తెచ్చి, ఒక వస్త్రాన్ని తెచ్చి, తెల్లని వస్త్రాన్ని కప్పితే అప్పుడు మోసే వంకలు జరిగారు. వందనాలు 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 అని చెప్పి. అది మోసేకి దేవుడిచ్చిన ప్రత్యక్షత. దాని ద్వారా మనమేమి నేర్చుకుంటామంటే, ఎక్కడ సైతాన్ మనల్ని చీకట్లోకి పంపాడో అక్కడ మనం ప్రకాశించడం ప్రారంభిస్తాం. మీ డబ్బు ఎక్కడ కనపడకుండా పోయిందో, మీ కష్టార్జితం కనపడకుండా కనుమరుగైపోయిందో, మన పిల్లలు మనం చెప్పే మాటలు విలువ ఇవ్వకుండా, లెక్క చేయకుండా, వినపడకుండా పోయాయో, మనం మొత్తుకునేవి వినపడకుండా పోయాయో, మన పంట కనపడకుండా పోయి మరి సంవత్సరం అంతా చదివిన చదువు పిల్లలకి అర్థం కాక తప్పి, పెళ్ళిళ్ళైన పిల్లలు పుట్టగా గర్భాలన్నీ జారిపోయి స్రావం అయిపోయి, రక్తస్రావం అయిపోయి, బ్లీడింగ్ అయిపోయి, మరి గర్భస్రావాలు వచ్చి, నాయనా మాకు పిల్లలు పుట్టట్లేదండి, ఎప్పుడు మాది చీకటి అయిపోయిందండి. పోగొట్టుకున్నవన్నిటినీ ప్రభు ఏం చేస్తారు తెలుసా? ప్రకాశించేటట్టు చేస్తాడు. అందుకే ప్రభు ఏం చెప్పాడు? చీకట్లో ఏది పోగొట్టుకున్న దొరకదు, వెలుగు దగ్గరికి వస్తే అన్నీ పొందుకోండి. మీ సొమ్ము, మీ కష్టార్జితం, మీకు రావాల్సినవి, మీరు అనుభవించాల్సినవి, మీ సంఘానికి రావాల్సినవి సైతాన్ని అడ్డుపెట్టి రానియకుండా గుడ్డితనం కలగజేసే మొత్తాన్ని దేవుడు ఏం చేస్తారో తెలుసా? వెలుగుమయంగా మార్చేస్తాడు. ఇక వెలుగు కలిగిందనుకో, ఇక అపవాదిగాడు దాగి ఉండలేడు. ఇది ఉపవాసంలో రెండో బ్లెస్సింగ్. మూడోది, ఉపవాసం అంటే ఏమవుతుందంట? ప్రజలు ఏమవుతారు? నిర్మలులు అవుతారు. చెప్పండి, అందరూ ఏమవుతారు? నిర్మలు అవటం అంటే, అమ్మయ్య ప్రభు నన్ను దీవించాడండి, అమ్మయ్య నా కుటుంబం పాస్టర్ గారు చల్లా చెదిరైపోయింది అనుకున్నాను,
నా కుటుంబాన్ని దేవుడు దర్శించాడు. నా పొలం చేతికి రాదు అనుకున్నాం, నా కష్టార్జితం కనపడదు అనుకున్నాం. అమ్మో యేసయ్య నాకు సహాయం చేశారు. ఇక్కడే డాక్టర్ అమ్మ గారు ఉంది. 52 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి మాయి. అయితే ఒకరోజు జగ్గైపేట వెళ్దాం పాస్టర్ గారు, ప్లీజ్ పాస్టర్ గారు అందరితో మాట్లాడండి అంటే, ఎంతమందిని ఎక్కడ తీసుకుపోతాం జగ్గైపేట అన్నాం. ఎట్టయినా సరే 2 ఆటోలైన పెడదాం, 3 ఆటోలైన పెడదాం అంటే వద్దులే, అది జగ్గైపేటగా మన కారుకే పోదాం అని చెప్పి కారులో పోయాం. కారణం ఏంటంటే అక్కడ వాళ్ళిద్దరు పిల్లలకి సమాధానం లేదు, ఎటు పోయారో తెలియదు. అసలు వాళ్ళకి సమాధానం లేక మంచి శాలరీ అన్నది, వాళ్ళ పిల్లలు మంచి జీవితం వాళ్ళది, ఇద్దరు సంపాదించేవాళ్ళు, 1,00,000 పైన ఉంటుంది వాళ్ళ శాలరీ. అయితే ప్రియులారా మేము వెళ్ళి ఉపవాస ప్రార్థన పెట్టాం. అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళకి ఒక 10 రోజుల తర్వాత క్షేమకరమైన వార్త వచ్చింది. దేవుడికి స్తోత్రం కలిగింది. ఆ రోజు పాపం ఆ డాక్టర్ గారిని చూడలేకపోయాం. ఎప్పుడు ఆమె దుఃఖంగా లేదు. బాప్తిజం తీసుకుని ప్రతి నెల ఉపవాసుకోవడానికి వచ్చి మాకు ఈ విషయాలు కూడా చెప్పింది. మేము రమేష్ గారి దగ్గరికి వెళ్తున్నాం, రాజభాష్ గారు, మాకు ఉపవాస ప్రార్థన అంటే అంత ఇష్టం వాళ్ళకి. ఆ బుజ్జమ్మ ఒక ఉపవాసం ప్రార్థన చేశారు, దేవుడు అద్భుతం చేశారు. దేవుడికి స్తోత్రం. నేను ఎప్పుడుదో చెప్పట్లే, పోయిన జూన్లో జూలైలో జరిగిన విషయం ఏప్రిల్. ప్రభుకి స్తోత్రం. వాళ్ళ బాబుకి మంచి జాబ్ అక్కడ, ఏది కోదాడ సూర్యాపేట వైపు. మరి అంత శాలరీ ఇచ్చేవాడు ఎక్కడ ఉంటారు? విజయవాడలో లేరు. తనకి వేరే చోటకి వెళ్ళటానికి అవకాశం వచ్చింది. మేము ప్రార్థన చేసాం, ఉపవాసం ఉన్నాం. చీకటి పోయింది, వెలుగు కలిగిందా అమ్మ మీ కుమారుడి విషయంలో దేవుడి కార్యం చేస్తారంటే, అంత జీతం రాకే కదయ్యా, వాళ్ళు చిన్న మాట వచ్చిందని. అంతకు మించిన శాలరీ వేరే చోట ఇచ్చాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఇది కాబట్టి మన జీవితాల్లో దేవుడు నిర్మలం. అమ్మయ్య, నా కుమారుల జీవితం, నా కొడుకు జీవితం, నా పిల్లల జీవితం, పాస్టర్ గారు అది మాకేంటి సంతోషం. మా పాస్టర్ గారికి మాకు మీ కంటి నిండా సంతోషం ఉండాలి, మీ ఒంటి నిండా ఆరోగ్యం ఉండాలా, మీ చేతి నిండా ధనం ఉండాలా, నోటి నిండా నవ్వు ఉండాలా, దేహం నిండా పరిశుద్ధంగా ఉండాలి. బల్లారాధన అనగానే చేతులు పెట్టాలి. నేను సమాధానం పడ నేను తీసుకోవట్లేదు అయ్యా అనేది లేకుండా సంతోషం కలిగి సమాధానం కలిగి ఉండాలి. అది మేము కోరుకునేది సేవకులు. ఇవన్నీ రావాలి అంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి